ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. మొందా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం చేశామని మంత్రి నారాయణ స్పష్టం. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు పర్యవేక్షించిన రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా స్ట్రోక్స్ నివారించవచ్చు. వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి ప్రకటన. కార్తీక మాసం తొలి సోమవారం జిల్లాలోని అన్ని శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఇక వివరాలకు వెళ్తే, రాష్ట్రంపై మొందా తుఫాన్ గట్టి ప్రభావం చూపే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయి అప్రమత్తతో ముందస్తు చర్యలు చేపట్టిందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఒక్క ప్రాణం కూడా తుఫాన్ కారణంగా నష్టపోకూడదనే లక్ష్యంతో విపత్తు నిర్వహణ చర్యలు సమగ్రంగా చేపట్టామని తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో NDRF, SDRF బృందాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. విద్యుత్ సిబ్బందిని ఇతర జిల్లాల నుండి రప్పించి అత్యవసర మరమ్మతుల కోసం నియమించామని తెలిపారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి త్రాగునీరు, ఆహారం, మందులు మరియు ఇతర నిత్యావసర వస్తువులను సమీకరించామని తెలిపారు. లోతట్టు ప్రాంతాలు శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. ప్రజలు తుఫాను తీవ్రతను తేలిగ్గా తీసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారాయణ సూచించారు. అధికారులందరూ ఫీల్డ్లో ఉండి సమయానుకూల చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్, కాకినాడ లోక్సభ సభ్యులు తంగెళ ఉదయ్ శ్రీనివాస్, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చుండ్రాజప్ప, ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి, కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, SP బిందు మాధవ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 27వ తేదీ నుంచి 29వ తేదీ దాకా పాఠశాలకు మొత్తం అన్నిటికీ టోటల్గా హాలిడే ఇవ్వడం జరిగింది. 29వ తేదీ పరిస్థితిని చూసుకొని అవసరమైతే 30వ తేదీ ఇవ్వాలా లేదనేది నిర్ణయిస్తారు. 101 వసతి గృహాలు గురుకుల పాఠశాలలో ఉన్న 14,499 మంది పిల్లలు ఇంటికి పంపించేశారు. ఇంటికి రీచ్ అయినట్టు కూడా మెసేజ్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. పశువులని సురక్షిత ప్లేస్కి మార్చేటట్టుగా ఏర్పాటు చేశారు. అన్నిటికంటే ఇంపార్టెంట్, మత్స్యకారులు ఎవరైతే వేటకు పోతారో వాళ్ళని ఎవరిని వేటకు పోవద్దని చెప్పడం, 616 బోట్లని వెనక్కి పిలిపించి వాటన్నిటి కూడా క్రీక్స్లో ఏర్పాటు చేశారు. క్రీక్స్ అంటే సముద్రం ఎడ్జ్లో కాకుండా క్రీక్స్లో కొంత సేఫ్ ఉంటుందని దాన్ని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏదైతే ఎల్లేశ్వరం ప్రాజెక్ట్ ఉందో రిజర్వాయర్, దాని కెపాసిటీ 24.11 TMC, ప్రస్తుతం 21.97 ఉంది. అంటే రెయిన్ ఎక్కువ వచ్చి వాటర్ ఫ్లో ఎక్కువ వస్తే తర్వాత ఇబ్బంది అనే దృష్టిలో పెట్టుకొని 21.5కి దాన్ని లిమిట్ చేసి మెయింటైన్ చేస్తాం.
వచ్చే వర్షాన్ని బట్టి క్వాంటిటీని బట్టి ఎలా చేయాలనేది చేస్తామని అధికారులు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఏర్పాటు చేశారు. ప్రతి 2-3 గంటలకి ఎంత వర్షం పడుతుంది, జలాశయాలు ఎంత నీరుంది, ఎప్పటికప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేసి కమ్యూనికేషన్ ఇస్తారు. దాన్ని బట్టి ఏ రిజర్వాయర్లో ఎంత స్టాక్ చేయాలనే దాని విధంగా యాక్చువల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చాలా క్లీన్గా యాక్చువల్గా వర్క్ చేస్తుంది. జనరల్గా ఇటువంటి జరిగినప్పుడు గాలి ఎక్కువ వస్తే ఎలక్ట్రిసిటీ వైర్లు తెగిపోతాయి, ఎలక్ట్రిసిటీ స్తంభాలు తెగిపోతాయి, పడిపోతాయి. దానికి సేఫ్ సైడ్గా 1000 మందిని రాయలసీమ ప్రాంతం నుంచి ఈ ఎలక్ట్రిసిటీ వర్కర్స్ని యాక్చువల్గా ఇక్కడికి తీసుకురావటం జరిగింది. ఏదైనా జరిగితే ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికన వర్క్ చేసేటట్టుగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద చక్కగా ప్లాన్ చేస్తున్నారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ నిత్యావసర వస్తువులు, పాలు, కూరగాయలు, పండు అందుబాటులో ఉంచమని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే దానికి కూడా ఏర్పాటు చేశారు. ఫుడ్ ప్యాకెట్స్ని కూడా రెడీ చేసుకుంటున్నారు. తాగునీటి కూడా ఇబ్బంది లేకుండా దానికి కావాల్సిన పాకెట్లు, బాటిల్స్ కూడా కలెక్టర్ గారు యాక్చువల్గా ఏర్పాటు చేస్తున్నారు. శాండ్ బ్యాగ్స్ అన్నిటికంటే ఇంపార్టెంట్, శాండ్ బ్యాగ్స్ని రెడీగా చేశారు. ఎక్కడైనా గండ్లు పడితే ఇమీడియట్గా సెర్చ్ చేయడానికి. అదేవిధంగా 269 రీహాబిలిటేషన్ సెంటర్స్ చాలా చక్కగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇప్పుడు వర్మ గారు, అదేవిధంగా రాజప్ప గారు, ఎంపీలు అనేక సజెషన్స్ ఇచ్చారు. వాటన్నిటి కూడా కలెక్టర్ గారు నోట్ చేసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. మొందా తుఫాన్ కారణంగా ముంపు గురయ్యే ప్రాంతాల వారికి పునరావాస కేంద్రాలకు తరలించి వారికి అన్ని వసతులు కల్పించాలని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అధికారులను కోరారు. కాకినాడ రూరల్ కరప మండలంలో ఏర్పాటు చేసిన మొందా తుఫాన్ పునరావాస కేంద్రాన్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీతో కలిసి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు సందర్శించారు. ముందుగా పగడాలపేట ప్రాంతంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. అనంతరం పగడాలపేటలో విస్తృతంగా పర్యటించి పూర్వపాకల్లో నివసిస్తున్న వారిని తక్షణమే ఖాళీ చేసి పునరావాస కేంద్రానికి తరలి వెళ్లాలని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలు సూచించారు. తుఫాన్ ప్రభావం తగ్గేంత వరకు పునరావాస కేంద్రంలోనే ఉండాలని ప్రజలకు వారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తుఫాన్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పగడాలపేటలో పుట్ట వీధితో పాటు పేటలోని పలు వీధుల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలను అప్రమత్తం చేయడం జరిగిందని మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, సీనియర్ నాయకులు తోట నవీన్, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎవరెవరు ట్రిప్లో వాళ్ళది వెళ్ళి వాళ్ళని కొంచెం వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ట్రిప్ చేయడానికి అయితే మనం ఆ రోజు వచ్చిన కదా 200-210 కిలోమీటర్ల వేగంతో వచ్చింది. మనకి ఇప్పుడు దాకా చూపించిన ప్రొడిక్షన్స్ అయితే 110 కిలోమీటర్లు మ్యాక్సిమం ఉంటుంది, 90 నుంచి 110 కిలోమీటర్లే ఉంటుంది. అంత నష్టం ఉండకపోవచ్చు. కానీ మన జిల్లా వరకు అయితే 1996 తర్వాత ఇది పెద్ద తుఫాన్ అని చెప్పచ్చు. ఈ తుఫాన్కి అప్పుల్లో ఆ కమ్యూనికేషన్ అనేది లేదు కాబట్టి ఇప్పుడు అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎక్కడా కూడా ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేయడానికి. ప్రజలకు కావచ్చు, ప్రజలందరికీ ఒకటి వేటకెళ్ళే వాళ్ళందరినీ ఆల్రెడీ హెచ్చరించడం జరిగింది. మీరు తీర ప్రాంతంలో వాళ్ళందరూ కూడా తుఫాన్ షెల్టర్స్ వచ్చి సమీపంలో ఉన్న స్కూల్స్లో కానీ కలెక్టర్ గారు ఆదేశించి ఆర్డీఓ గారు ఆదేశించిన దాని ప్రకారం అందరూ అక్కడ ఉండి అక్కడే కూడా మేము అందరికీ కూడా భోజన సదుపాయాలు కల్పించడం జరిగింది. నెక్స్ట్ 3 రోజులు అక్కడే ఉండాలి, తిరిగి ఇళ్ళకి వెళ్ళొద్దని. పక్షవాతాన్ని పూర్తిగా నివారించలేనప్పటికీ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా దాని ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చునని కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి పేర్కొన్నారు. కాకినాడ వివేకానంద పార్కులో ప్రపంచ పక్షవాత దినోత్సవం సందర్భంగా రంగరాయ మెడికల్ కాలేజ్, న్యూరో క్లబ్, న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జీజేఎస్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి మాట్లాడుతూ అస్పష్టమైన మాటలు, మాట్లాడే పదాల్లో పొందిక లేకపోవడం వంటి ఇబ్బంది అనేది స్ట్రోక్ ప్రారంభ సంకేతంగా గుర్తించవచ్చునని పేర్కొన్నారు. స్ట్రోక్ వచ్చిన వారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని అన్నారు. ధూమపానం, అధిక మద్యపానం ఉన్నవారికి పక్షవాతం వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శశి, వైద్యులు డాక్టర్ గౌతమ్, డాక్టర్ కామరాజు, డాక్టర్ షరీఫ్, డాక్టర్ గాంధీ, డాక్టర్ గోపికృష్ణ, డాక్టర్ బాబ్జీ, డాక్టర్ కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. లక్షణాలు ప్రజలకు అవగాహన పెంపొందించడానికి అనే ఉద్దేశంతో జరిపించడం జరిగింది.
సో దీంట్లో ఏంటి అంటే పక్షవాతం లక్షణాలు. పక్షవాతం ఎవరికైతే వస్తుంది అంటే బీపీ, షుగరు, ఈ అన్హెల్దీ లైఫ్ స్టైల్స్ వలన ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైనాయి. వారికి లక్షణాలు ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది. ఈ లక్షణాలు ఏంటి అంటే ఫేస్ డ్రాపింగ్, తర్వాత షోల్డర్ అంటే భుజం జారడం కానీ, పట్టు వదిలేయడం కానీ, తర్వాత మాట తడపడడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ లక్షణాలను వెంటనే గుర్తించి వితిన్ టైం అంటే ఎవ్రీ మినిట్ కౌంట్స్ ఇస్ ద స్లోగన్ ఫర్ దిస్ ఇయర్. అండ్ ఈ ప్రతి నిమిషం విలువైందే కాబట్టి వితిన్ 4.5 hours ఏ హాస్పిటల్ కన్నా, ఎస్పెషల్లీ స్ట్రోక్ రిలేటెడ్ అండ్ స్ట్రోక్ డామినేటెడ్ హాస్పిటల్స్ వాటికి తీసుకొని వస్తే కనుక మనకి టెనిక్టప్లస్ అన్న ఇంజెక్షన్ ఇచ్చి, లేకపోతే లక్షణాలను గుర్తించి దానికి తగు వైద్యం చేయడం అన్నది జరుగుతుంది. సో ఎందుకు టైం ఇంపార్టెంట్ అంటే పక్షవాతం వస్తే ఏంటి అంటే మనిషి బ్రతికున్నా కూడా లైఫ్ స్టైల్ తగ్గిపోతుంది. దానివల్ల ఏంటంటే ఫ్యామిలీ కూడా ఫినాన్షియల్గా, తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. కాబట్టి వెంటనే గుర్తించి గవర్నమెంట్ చేస్తున్న పథకాలని అందిపుచ్చుకుంటారని, తర్వాత న్యూరో ఫిజిషియన్స్ అండ్ న్యూరో సర్జన్స్ ఆఫ్ కాకినాడ వారి సేవలను అందిపుచ్చుకొని ప్రజలందరూ కూడా వారి ఆరోగ్యాలు బాగుపరుచుకుంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. దీనిలో ఈవేళ అవేర్నెస్ ప్రోగ్రాంలో డాక్టర్ షరీఫ్, ప్రొఫెసర్ ఆఫ్ న్యూరో మెడిసిన్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అండ్ రంగరాయ మెడికల్ కాకినాడ, డాక్టర్ గోపీకృష్ణ, డాక్టర్ గౌతమ్ హను, డాక్టర్ కాంతిమ, డాక్టర్ గౌతమ్ అండ్ డాక్టర్ రామరాజు, డాక్టర్ బాబ్జీ, డాక్టర్ గాంధీ, వీరందరూ కూడా న్యూరో ఫిజిషియన్స్ అండ్ న్యూరో సర్జన్స్. పవిత్ర కార్తీక మాసం మొదటి సోమవారం నియోజకవర్గంలో గల శైవ క్షేత్రాలు ఎక్కడ చూసినా శివ నామస్మరణతో మారుమోగాయి. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర అంటూ భక్తులు భక్తి శ్రద్ధలతో ఆది దేవుణ్ణి పూజించారు. ప్రసిద్ధిగాంచిన దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పంచరామ క్షేత్రమైన రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో కొలువైన శ్రీ మాణిక్య అంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం తెల్లవారుజాము నుండి విశేష సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించుకున్నారు. అర్చకులు స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయ యువ పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. పంచారామ క్షేత్రాల్లో ఒకటిగాను, లింగ క్షేత్రాల్లో ఒకటిగాను, అష్టాదశ మహాశక్తిపీఠాల్లో ఒకటిగాను విరాజిల్లేటటువంటి మహాక్షేత్రమైనటువంటి దక్షిణ కాశీ ద్రాక్షారామ మాణిక్యాంబా భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమైనాయి. అందులో భాగంగా ఈరోజు మొదటి సోమవారం స్వామివారికి విశేషంగా ప్రాతకాలార్చన, తీర్థముంది స్వామివారి నిత్య కైంకర్యాలను నిర్వహించి తెల్లవారుజాము 4 గంటలకు తలుపు తీయడం జరిగింది. అప్పటి నుంచి కూడా భక్తులు దండోపదండాలుగా స్వామివారికి దర్శనం చేసుకుంటూ ఈ క్షేత్రంలో కార్తీక సోమవారంలో భక్తులందరికీ తెలిసిన విషయమే. మనం ఈరోజు ఒక దానం చేసినా, ఒక ధర్మం చేసినా, ఒక అభిషేకం చేసినా, ఒక అర్చన చేసుకున్నా కూడా మనకి ఆ ఫలితం 1 రెట్లు వస్తుందని చెప్పి, ఈ స్వామి దర్శనం అవ్వాలన్నా కూడా 7 జన్మ కృతం పాపం అంటే 7 జన్మాలుగా మన స్వామివారి మనం చేసుకునే పాపాలు పోతే కానీ ద్రాక్షారామ భీమేశ్వరి దర్శనం మనం చేయలేమని సాక్షాత్తు వ్యాసుల వారు భీమఖండంలో రాయడం జరిగింది. అటువంటి మహామహిమానుడైనటువంటి క్షేత్రానికి యావన భక్త మహాశైలు విచ్చేసి ఆ స్వామివారిని, అమ్మవారిని దర్శించి వారి కృపకు పాత్రలు కావాలంటగా. మొందా తుఫాన్ కాకినాడపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం నేపథ్యంలో కాకినాడ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ఆదేశాల మేరకు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ కమిషనర్ కెటి సుధాకర్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. సమావేశానికి కాకినాడ నగర ప్రత్యేక అధికారి హౌసింగ్ పీడీ ఎంవివి సత్యనారాయణ పాల్గొని వివిధ శాఖల అధికారులతో కార్పొరేషన్ కమిషనర్ సుధాకర్తో కలిసి సమీక్షించారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఈ నెల 27, 28, 29 తేదీల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తాయని, ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. జేసీబీలు, క్రేన్లు సిద్ధంగా ఉంచాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సమీపంలోని తుఫాను షెల్టర్ కేంద్రాలకు తరలించి పునరావాసం కల్పించాలని సూచించారు. గర్భిణీలు, బాలింతలు, వృద్ధులను గుర్తించి ఆసుపత్రులకు తరలించే చర్యలు ప్రారంభించాలని సంబంధిత అధికారులకు వారు సూచించారు. దుమ్మలపేట ప్రాంతంలో 76 పాకల్లో 187 మంది, ఏటుమోగ ప్రాంతంలో 75 పాకల్లో 213 మంది నివసిస్తున్నారని, వారిని పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. మొత్తం 66 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసి త్రాగునీరు, కొవ్వొత్తులు, జనరేటర్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించామని కమిషనర్ వివరించారు. అత్యవసర సహాయం కోసం కార్పొరేషన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్లు
టోల్ ఫ్రీ నంబర్ 1800-425-5990 ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలు ఎక్కడైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే ఈ నంబరుకు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. విపత్తు సమయంలో సేవలందించేందుకు చేయూత, ఆల్ ఈజ్ వెల్, లిటిల్ హార్ట్స్ వంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయని కమిషనర్ తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాసరావు, ఎస్ఈపి వెంకట్రావు, తహసీల్దార్ జితేంద్ర, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, అగ్నిమాపక అధికారి సుబ్బరాజు, అటవీశాఖ అధికారులు, వైద్యశాఖ అధికారులు, పశు సంవర్ధక శాఖ అధికారులు, ఐసిడిఎస్ అధికారులు, ట్రాఫిక్ సిఐ ఎన్ రమేష్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఎం రవికుమార్, కిషోర్, ఐశ్వర్యలు పాల్గొన్నారు. సో అపార్ట్మెంట్స్ లో పవర్ కనెక్షన్ నుండి వాళ్ళ సొంత బోర్ ఉన్న అపార్ట్మెంట్స్ ఐడెంటిఫై చేసుకుని ఉంచండి. రేపు ఏమైనా నీళ్లు కావాలంటే అనుమతిస్తాం. జస్ట్ ఇన్ కేస్ మనది పాడైపోయి మన అపార్ట్మెంట్స్ లో ఫిల్ చేసుకొని లోకల్ ఏరియాస్ ఇవ్వాలంటే దేనిలో సెకండరీ సోర్సెస్. మీకు అర్థమైందా? బుడమేరులో వాళ్ళకి ఇష్యూ అయింది కదా, సేమ్ యూపీహెచ్సిస్ నుంచి ఈచ్ వార్డ్ లో సచివాలయంలో కొంత మెడిసిన్స్ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ అన్ని వచ్చేదాకా వెరిఫై చేసుకోవాలి. ప్లీజ్ గో ఆన్. సార్ తర్వాత సార్ ఇప్పుడు మనకు ఇవి కాకుండా వైర్లెస్ సెట్స్ ఒక 50 రెంట్కి తీసుకుందాం అనుకుంటున్నాం సార్. మనకి ఎగ్జిస్టింగ్ కొన్ని ఉన్నాయి సార్ మన సెక్షన్ హెడ్స్ దగ్గర. వైర్లెస్ సెట్స్ కూడా ఉపయోగిద్దామని చెప్పేసి ఒక 50 రెంట్కి మాట్లాడి పెట్టుకున్నాం సార్. ఎస్ సార్. జేసీబీస్ ఒక 10 ఉన్నాయి సార్. ఆ 10 కూడా బ్లాక్ చేసుకున్నాము. బ్లేడ్ ట్రాక్టర్స్ 2 సార్. ట్రాక్టర్స్ మనకి అదనంగా 30 పెట్టుకున్నాం సార్. ఆయిల్ ఇంజిన్స్ మొత్తం మీద 5 HP, 3 HP, 25 బ్లాక్ చేసాం సార్. స్లడ్జ్ ఇంజన్ ఉంటాయి చూడండి, అవి కూడా. ఎస్ సార్, అవి కూడా ఉన్నాయి సార్. అంటే వాటిలో TMH 20 అని ఒక 2 బ్లాక్ చేసాం సార్. హైడ్రాస్ ఒక 2 చెప్పాం సార్. తర్వాత వచ్చేసరికి ఎక్స్కావేటర్స్ ఒక 2 సార్. ఇవి కాకుండా సార్ మనకు టార్చ్ లైట్స్ ఒక 100 ప్రొక్యూర్ చేసుకుంటున్నాం సార్. తర్వాత క్యాండిల్స్ ఒక 500 ప్యాక్స్ పెట్టుకుంటున్నాం సార్. అవి తర్వాత బిస్కెట్లు సప్లైకి, తర్వాత ఫుడ్ ప్యాకెట్ సప్లైకి వెంటనే స్టడీ చేసుకోవాలి. ఆల్రెడీ ఇప్పుడు మేము వాలంటరీ ఆర్గనైజేషన్స్ పిలుచుకున్నాం సార్. తర్వాత NGOs కూడా ఉన్నారు సార్ ఇక్కడ మనతోటి. ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం సార్. వాళ్ళు కూడా సప్లై చేయడానికి కొంతమంది ముందుకు వచ్చారు సార్. అక్షయ పాత్ర వాళ్ళని కూడా పిలుచుకున్నాం సార్. వాళ్ళు ఒక 10,000 కెపాసిటీ మీల్స్ ప్రిపేర్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. మొందా తుఫాన్ ప్రభావం వల్ల మత్స్యకారులు ఎవరూ భయపడొద్దని కూటమి ప్రభుత్వం ఉప్పాడ తీర ప్రాంతాల గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ధైర్యం చెప్పారు. కొత్తపల్లి మండలం ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. వారి నుంచి ఒక 20 మంది వచ్చారు. అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గవర్నమెంట్ అఫీషియల్స్ సహకరించాలి. కూటమి ప్రభుత్వంలో మత్స్యకారులందరినీ ఆదుకునే విధంగా, ఇంకేదంటే తుఫాను వస్తుంది కాబట్టి చాలా భారీగా ఉండే పరిస్థితి ఉంది కాబట్టి అధికారులు ఎలా చెప్తే అలా వినాలి. ఇప్పుడు రిహాబిలేషన్ తరలి వస్తున్నారు. అదేవిధంగా అన్ని ఏరియాల నుంచి కూడా ఇక్కడ దగ్గర లేదంటే 3,000-4,000 మంది ఉండే విధంగా అరేంజ్మెంట్ చేశారు. అక్కడ మల్టీపర్పస్ వాళ్ళు తుఫాన్ షెల్టర్ మన నాయకర్ కాలనీ వెనకాలది, ఈ స్కూలు, తర్వాత చర్చిలు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే మత్స్యకారులందరూ సహకరించాలి. ఎవరు కూడా అధికారులు చెప్పాక అక్కడ ఉంటే ఇబ్బంది వస్తుంది కాబట్టి పోలీసు కూడా వస్తారు. పోలీసు కూడా సహకరించి అందరూ ఇక్కడ షిఫ్ట్ అవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. దానికి తగ్గట్టు ఇవాళ అన్ని రకాల కార్యక్రమాలు వైద్యం విధంగా కానీ, అంబులెన్స్ విధంగా కానీ, ఎవరన్నా డెలివరీ పేషెంట్స్ ఉన్నా అధికారులు తెలియజేస్తే వాళ్ళ గురించి కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. ముసలి వాళ్ళు ఉన్న అధికారులు తెలియజేస్తే జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి కూటమి ప్రభుత్వం, కూటమి కార్యకర్తలందరూ కూడా మత్స్యకారులందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండి సహాయ సహకారాల్లో అధికారులకు తోడ్పాటు చేయాలని చెప్పి కోరుతాం. కాకినాడ భానుగుడి సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా తొలి సోమవారం ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఆలయంలో స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, వివిధ రకాల పండ్ల రసాలు, పసుపు, కుంకుమ, గంధం, విభూది, సుగంధ ద్రవ్యాలు, వివిధ రకాల పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి రుద్రాభిషేకాలు నిర్వహించారు.
ఆలయానికి రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ వమ్మి బాలాజీ దంపతులు విచ్చేసి స్వామివారికి పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన బాలాజీ దంపతులను ఆలయ చైర్మన్ గుమ్మల వెంకటేశ్వరరావు, చిన్న ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావులు సాలువా కప్పి ఘనంగా సత్కరించారు. కార్తీక మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని శ్రీరుచి అభిరుచి స్వీట్స్ అధినేత ఎం శ్రీను పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు బి శ్రీరామ్, కలిదండి సురేష్, కర్రి పాపారావు, ఎం సూర్య గంగాధర్, ఏ పార్వతి, వి వెంకటలక్ష్మి, ఎం మీనాక్షి విజయ్ కుమార్, బి వరలక్ష్మి, ఎక్స్ అఫీషియో హరిప్రసాద్ శర్మ, ముమ్మిడి త్రిమూర్తులు, గువ్వల సూర్యప్రకాష్, సత్యనారాయణ, సుంకర శ్రీనివాస్, ఉమామహేశ్వరరావు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. మొందా తుఫాన్ పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగూరి నారాయణ పేర్కొన్నారు. కాకినాడ వివేకానంద సమావేశ హాల్లో తుఫానుకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ సాయంత్రానికి మొందా తుఫాన్ తీరం దాటనున్న నేపథ్యంలో తీరం దాటే సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వరదల నుంచి ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ప్రణాళికను సిద్ధం చేయాలని అన్నారు. మొందా తుఫాను ప్రభావం రాష్ట్రంపై గట్టిగా ఉంటుందని భారత వాతావరణ శాఖ సూచించడం జరిగిందని అన్నారు. తీరం దాటే క్రమంలో సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, భారీ వర్షాలు సైతం నమోదవుతాయని తెలిపారు. గతంలో హుద్హుద్, తిత్లీ వంటి తుఫాన్లు ఏపీకి అపార నష్టం ఏర్పడిందని అన్నారు. మరోసారి అటువంటి హెచ్చరికలే వస్తూ ఉండడంతో ప్రజలను అప్రమత్తం చేసి తగు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. ప్రధానంగా ఉభయ గోదావరితో పాటు విశాఖపట్నం జిల్లాలకు భారీ హెచ్చరికలు జారీ చేశారని, ఉత్తరాంధ్రతో పాటు కృష్ణా జిల్లాలో సైతం ఈ తుఫాను ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు తీరం వెంబడి ఉన్న పోర్టులో 1వ ప్రమాద హెచ్చరికను జారీ చేశామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణతేజ, జిల్లా కలెక్టర్ షాన్మోహన్, జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబతుల రాజశేఖరం, కాకినాడ పెద్దాపురం ఎమ్మెల్యేలు కొండబాబు, నిమ్మకాయల చుండాజప్ప, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం తొలి సోమవారం కాకినాడలో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం ఆలయాలకు చేరుకున్న భక్తులు కార్తీక దీపాలను వెలిగించి అర్చనలు, అభిషేకాలు తదితర విశిష్ట పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడ నగరంలో స్థానిక రామారావుపేటలో గల శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం మరియు శ్రీ భానులింగేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేసి బ్రొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం ఉత్సవ కమిటీ సభ్యురాలు కొండపల్లి దేవి శ్రీనివాస్, ఆలయ ఓబి శ్రీనివాస్ రామచంద్రరావులు మాట్లాడుతూ కార్తీక మాసం అన్ని వారాలు ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. అలాగే మాస శివరాత్రి సందర్భంగా ఆలయం వద్ద 1,00,000 బిల్వార్చన, కుంకుమార్చన నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఆదేశాల మేరకు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ లావణ్య, సభ్యులు శైలజ, సునీత, ఉమాశంకర్, సతీష్, నాగమల్లేశ్వరరావు, శ్రీనివాస్, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. భక్తులకు కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తులు అనేక మంది దేవాలయాన్ని విచ్చేసి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే మన ఎమ్మెల్యే కొండబాబు గారి ఆదేశాల మేరకు మేము దేవాలయంలో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకున్నాం. ఈ తుఫాను కారణంగా భక్తులకు ప్రసాదాలు, అలాగే వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పించారు. సాయంత్రం ఆకాశ దీపం కూడా ఉంది. ప్రతిరోజు కూడా ఆకాశ దీపం ఉంటుంది. భక్తులు ఈ ఆకాశ దీపాన్ని కూడా మానకుండా వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. కొండబాబు గారికి, శుభాకాంక్షలు. ఈరోజు సోమవారం మొదటి రోజు కారణంగా ఈ వర్షాల సందర్భంగా చాలామంది కూడా భక్తులకి ఏ విధమైన అవాంఛనీయ సంఘటన జరగకుండా మరియు వాటర్ టెంట్లో ప్రసాద వితరణ అన్ని కూడా చేయండి. వాళ్ళకి ఎటువంటి కూడా లేకుండా వారికి ఎటువంటి సదుపాయాలు కలిగించడం జరిగింది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. మొందా తుఫాన్ ప్రభావం ఉన్న నేపథ్యంలో ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యల్లో కూటమి కార్యకర్తలు పాల్గొనాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సూచించారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే వర్మ ఏలేరు ప్రాజెక్టు నుండి వరద నీరు విడుదల విషయంపై కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. 2/3 పిఠాపురానికి, 1/3 దబ్బకాలువ ద్వారా పెద్దాపురానికి, కండికాలువ దబ్బకాలువ ద్వారా అప్పుడు అయ్యింది. వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఇవన్నీ పక్క పడేసి అన్ని ఫ్లాట్లు పిఠాపురానికి పెట్టారు. మొన్న మేము మాట్లాడినప్పుడు కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది, ఎస్సీ దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఈరోజు మీటింగ్లో కూడా మాట్లాడడం జరిగింది. పంటకి వాటాకు వస్తున్నారు, వరదకి ఎందుకు వాటా రారు? ఆ వాటా ఏదన్నా ఆ వాటా కంపల్సరిగా పెద్దాపురానికి పంపించాలి, దాన్ని మానిటరీ చేయాలి. అక్కడ ఇరిగేషన్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా పెట్టాలని చెప్పి మనం డిమాండ్ చేయడం జరిగింది. ఇవాళ దాని ప్రకారమే మనకి కాలువలో వరద తగ్గుతుంది. అదొకటి అర్థం చేసుకోవాలి రైతాంగం. దాన్ని మనం నిలదీయినప్పుడు మొత్తం మనకు వచ్చి పొలాలు పాడవుతున్నాయి. 14-19లో కంటిన్యూ చేసాం, జ్ఞాపకం ఉందా లేదు, ఎప్పుడు వరద లేదు, కాలువల నుంచి వరద లేదు. తర్వాత 19-24 జగన్ గారు భ్రష్టు పట్టించారు. మళ్ళీ ఇప్పుడు ఆ విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, చెప్పాం, అధికారులు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీంతో పాటుగా మన గొల్లప్రోలు, ఎస్సీపేట కానీ సూరంపేట కానీ ఇబ్బందులు లేకుండా ఉంటున్నాయి. వరద లేకపోవడం వల్ల ఉంటాయి ఇబ్బందులు, వచ్చినా వాళ్ళకి ఫెసిలిటీస్ ఎప్పటికప్పుడు చేస్తున్నారు. అలాగే ఉప్పాడికి వచ్చేసరికి తుఫాన్ అంటే వస్తే ఉప్పాడికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి అక్కడ కూడా నిరంతరం పార్టీ కార్యకర్తలను అందరినీ కూడా మీటింగ్ పెట్టి కూటమి కార్యకర్తలతో పాటు పార్టీ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా అక్కడ మత్స్యకారులందరికీ మనం చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అటు సుబ్బంపేట కానీ, ఉప్పాడ కానీ, మాయాపట్నం కానీ, అలాగే కోనపేట కానీ, మూలపేట కానీ, అమీనాబాద్ కానీ అన్ని చోట్ల అవసరమైతే ఈ మండలాల్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు కూడా అక్కడికి వెళ్తారు. అక్కడ ఉన్న అన్ని పార్టీ కార్యకర్తలు, కూటమిలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా ఈ ఉధృత నుంచి మనం మత్స్యకారులను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే మూలపేట మన మల్టీపర్పస్ హాల్ కట్టింది ఏదైతే ఉందో 14-19లో అది ఖాళీ చేయలేదు, అది కూడా ఇమ్మీడియట్గా ఖాళీ చేస్తూ ఉన్నారు. చేస్తే అక్కడ కూడా కొంచెం మనకి ఫ్లడ్ ఇది వస్తే తుఫాను కొంచెం రక్షణగా ఉంటుంది. ప్రభుత్వం మరి అన్నీ కూడా అధికారులు బాగానే ఎక్కడికక్కడ మానిటర్ చేశారు. కూటమి ప్రభుత్వంలో ఈ తుఫాన్ని అన్ని రకాలుగా ప్రాణ నష్టం లేకుండా కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరి నాయకులు కూడా ప్రొటెక్ట్ చేయడాన్న ఒక సదుద్దేశంతో పనిచేస్తున్నారని చెప్పి పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ సోమవారం ఉదయం ఆసుపత్రి ప్రాంగణంలో మాతా శిశు విగ్రహం వద్ద ధర్నా చేపట్టి అనంతరం విధులకు హాజరయ్యారు. సందర్భంగా సిఐటియు నగర కో కన్వీనర్ పలివెల వీరబాబు, యూనియన్ అధ్యక్షుడు సిహెచ్ విజయ్ కుమార్లు అక్టోబర్ 1 నుండి జీజీహెచ్లో శానిటేషన్ నిర్వహణ క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ కాంట్రాక్ట్ పొందిన నేపథ్యంలో ముందుగానే కార్మికుల డిమాండ్స్ యూనియన్ తరపున రాతపూర్వకంగా అందించడం జరిగిందని అన్నారు. ఇప్పటివరకు 4 సార్లు కాంట్రాక్ట్ సంస్థతో యూనియన్ ప్రతినిధులు చర్చలు జరిపిన పూర్తి స్థాయిలో జీతం పెంపుగల విషయం తేలలేదని అన్నారు. సోమవారం చర్చలు పూర్తి చేసి రాతపూర్వక ఒప్పందం చేసుకోవాలని కోరుతున్నామని అన్నారు. జీతాల విషయమై సూపరింటెండెంట్ వారిని సంప్రదించగా శానిటేషన్ ఏజెన్సీ కార్మికులు ఈ విషయం తేల్చుకోవాలని రాతపూర్వకంగా తెలియజేశారని అన్నారు. కాంట్రాక్టు సంస్థ మరియు కార్మికుల మధ్య సమస్య పరిష్కారం కానప్పుడు ప్రిన్సిపల్ ఎంప్లాయీస్గా
జీజీహెచ్ సూపరింటెండెంట్ వారు జోక్యం చేసుకోవాలని కోరుతున్నామని అన్నారు. అదేవిధంగా సెప్టెంబర్ నెల జీతం నేటికీ చెల్లించలేదని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కూడా పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకుని శానిటేషన్ వర్కర్స్ జీతాలు పెరిగే విధంగా ఉత్తర్వులు ఇప్పించాలని కోరుతున్నామని అన్నారు. ఒప్పందం జరగని పక్షంలో మంగళవారం ఉదయం నుండి ఆందోళన తీవ్రతరం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కన్వీనర్ మలక వెంకటరమణతో పాటు యూనియన్ నాయకులు జె శేషు, ఆర్ రమేష్, ఎస్ వాసు, బి మంగతాయారు, బి కృష్ణవేణి, ఎం రవిబాబు, డి దుర్గాప్రసాద్, శ్రీకాంత్, మీసాల కుమారి, ఆర్ తలుపులమ్మ, వివిఎన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నతాధికారులు వినతిపత్రం ఇస్తే కాంట్రాక్ట్ సంస్థ కార్మికులు తేల్చుకోవాలని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా సెప్టెంబర్ నెల జీతం ఈరోజు 27వ తారీఖు వచ్చినా నేటికి జమ కాలేదు. పెరిగిన ధరలని అందుకోలేక దినదినగండం దీర్ఘాయుష్గా కార్మికుల యొక్క జీవనం సాగుతున్నది. ఇప్పుడు ఏదైతే జీతం ఇస్తారో ఆ జీతం మరలా 3 సంవత్సరాల పాటు అదే కొనసాగుతుంది. ధరలు పెరుగుతున్నాయి, కార్మికుల జీతాలు అక్కడే ఉంటున్నాయి. అందుకని కాంట్రాక్ట్ సంస్థ వారిని ప్రత్యేకించి కోరేది ఏంటంటే తక్షణమే చర్చలు జరిపి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, పిఎఫ్, ఈఎస్ఐ చట్ట ప్రకారం అమలు చేయాలని, ఇతర అనేక డిమాండ్స్ కాంట్రాక్ట్ వారి దగ్గర పెట్టడం జరిగింది. ఆ డిమాండ్స్ పరిష్కారం చేసి పనులు ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం. ఓ పక్కన తుఫాను హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ప్రజలందరితో పాటు కార్మికులు కూడా ఈ తుఫాను బాధల్లో పడే కార్మికులు చాలామంది ఇక్కడ శానిటేషన్ వర్క్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు మానవతా దృక్పథంతో స్పందించి కార్మికులకి బకాయి జీతం పడే విధంగా, పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచే విధంగా తమ వంతు సహకారాన్ని అందించాలని జిల్లా ఉన్నతాధికారులకు సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో కాంట్రాక్టు చర్చలు పరిష్కారం కాని పక్షంలో ఎమర్జెన్సీలు మినహాయించి విధులకు బహిష్కరించి ఆందోళన తీవ్రతరం చేస్తామని, జరగబోయే పరిణామాలకి కాంట్రాక్ట్ సంస్థ వారు, ఆసుపత్రి యాజమాన్యమే బాధ్యత వహించాలని సిఐటి తరఫున విజ్ఞప్తి. వేతనాలు ఇమ్మని వాళ్ళు ముందుగానే విజయవాడ వెళ్ళాం. విజయవాడలో అక్కడ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. మాకు కనీస వేతనం ఇచ్చేటప్పుడే మీరు ముందు వెనక చూసుకొని ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉందని చెప్పేసి టెండర్ నోటిఫికేషన్ రాకముందే మేము విడతపత్రం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు ఏం చేశారంటే ఈ టెండర్ షెడ్యూల్లోని జీవో 18,600 రూపాయలు జీవో ఇచ్చినట్టు ఇచ్చి అందులోనే పిఎఫ్, ఈఎస్ఐలు 2 వైపులు కట్ చేయాలని చెప్పేసి ఒక జీవోని ఈ అధికార యంత్రాంగం అంతా ఒకటే కూర్చొని వాళ్ళ జీవో తెప్పించారు. అయినప్పటికీ ఆ జీవో ప్రకారం ఇవ్వడం సరిగదా, ఇంకా దానికి ఇంకమ్మ కోరికలు వస్తున్నాం. అయితే మన కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ మన కార్మికులు చెప్తున్నారు ఒకటి, ఒక్కసారి కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత అది 3 సంవత్సరాలు అవ్వచ్చు, 4 సంవత్సరాలు అవ్వచ్చు, 5 సంవత్సరాలు అవ్వచ్చు. చాలామంది అనుకుంటారు జీఎత్లో పనిచేసే వర్కర్స్కి 70,000, 80,000, 60,000 జీతాలు వస్తాయి అనుకుంటారు. కానీ మా కాంట్రాక్ట్ లేకపోతే మాత్రం 13,000, 15,000 మించి ఎప్పుడు కూడా ఎక్కడ ఏ జిల్లాలో కానీ ఏ రాష్ట్రంలో కానీ మాకు దాఖలాలు లేవు. కాబట్టి ప్రజలందరూ ఇది గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఒక కార్మిక వర్కర్కి కనీసం మినిమం 26,000 రూపాయలు శాలరీ లేకపోతే కనుక ఆ కుటుంబం రోడ్డు పడుతుంది. అది ఆలోచించాలి యంత్రాంగం. అయినప్పటికీ మేము హాస్పిటల్కు మాకున్న అనుబంధంతో సహా అది మినహాయించి మానవత్వంతో ఈ తక్కువ జీతాలైనా సరే చేస్తూ వస్తున్నాం. కానీ ఉన్నత జీతాలు కూడా సమయానికి అందుబాటులో లేకుండా చేసే కార్మికులు ఏం తిని బతకాలనేది ఒక విషయం ఆలోచించాలనుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా యంత్రాంగం కాంట్రాక్టులు పాత చేసి కనీస వేతనాలు ఇప్పించే అవకాశం కల్పించడానికి. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. కాకినాడ రూరల్ తూరంగి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ తూరంగేశ్వర స్వామి దేవస్థానంలో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో శివాలయం మారుమ్రోగింది. ఈ సందర్భంగా శ్రీ తూరంగేశ్వర స్వామి వారి దేవస్థానం ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు అద్దంకి వీరబాబు, పాతర్లగడ్డ వెంకటరాయుడు మాట్లాడుతూ కార్తీక సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. కార్తీక మాసం 30 రోజులు నిత్య అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సూచనల ప్రకారం తుఫాను నేపథ్యంలో ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అన్నారు. అలాగే కార్తీక పౌర్ణమి సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు వాసంశెట్టి త్రిమూర్తులు, మణికుమార్, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. భక్తులకి సౌకర్యాల కోసం మన రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారు ప్రతిసారి కూడా చెప్తున్నట్టుగానే ఈవేళ మనం వాళ్ళకి ఏ రకంగా అన్నదానం చేయాలి, అదేవిధంగా క్యూ లైన్స్ పాటించడం కోసం సౌకర్యాల కోసం మనం నిరంతరం సమీక్షిస్తున్నారు.
ఈ ఉత్సవ కమిటీ మనకి ప్రతిరోజు కూడా ఈ పొద్దున్న 3 గంటల నుంచి స్టార్ట్ అయిపోయింది. అదే విధంగా ఇప్పుడు జరిగే విధంగానే అన్నదానం కూడా ఈ నెల రోజులు అన్నదానం జరుగుతుంది. ఇప్పటికే భక్తులు చాలామంది వచ్చారు. అయితే ఈ తుఫాను వల్ల కొంచెం సందడి తగ్గింది. ఎప్పుడు చెప్పే విధంగా కాకుండా నానాజీ గారు, అదే డిప్యూటీ సీఎం గారు, మన కలెక్టర్ గారి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశానుసారం ఈ తుఫాను యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి భక్తులకు ఏ రకంగా అసౌకర్యం ఉండకుండా జాగ్రత్త చూసుకుంటున్నాము. అదేవిధంగా ఈ తుఫాను గురించి ముందు జాగ్రత్తగా మెడికల్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నాము ఇక్కడ గుడిలోనే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమ శివాయ. మరి ఈరోజు మన తోరంగేశ్వరి మొదటి సోమవారం సుమారు 6,000 నుంచి 8,000 భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేసాం. ఇప్పటికే ఒక 5-6 వేల భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. మరి ఈ శివాలయం చుట్టుపక్కల 30 గ్రామాలకి ప్రసిద్ధి చెందిన శివాలయం. ఇక్కడ నిత్యం అన్నదానం, మరి కారు పార్కింగ్ చేసుకోవడానికి, బైక్ పార్కింగ్ చేసుకోవడానికి నిత్యం అభిషేకాలు, అన్నదానం గురించి ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారు పొద్దున్న సందాలో మాకు మానిటరీ చేస్తూ ఉన్నారు. ఎలా జరుగుతుంది ఏంటనేది ఖచ్చితంగా ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటూ ఉన్నారు. దీనికి మా ఉత్సవ కమిటీ సభ్యులు, ఎండోమెంట్ కమిటీ సభ్యులు, పెద్దలు అందరూ సహకరిస్తూ ఉన్నారు. ఓం నమ శివాయ. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, విద్యార్థులందరికీ పరీక్ష ఫీజులు కట్టించుకోవాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ SFI ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద తుఫాన్ను సైతం లెక్క చేయకుండా వర్షంలో నిలబడి ధర్నా నిర్వహించారు. సందర్భంగా SFI జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు, నగర అధ్యక్షులు వాసుదేవ్ సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా కళాశాల అకౌంట్లోనే వేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూశామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం నేడు విద్యార్థుల్ని తుఫాన్లో సైతం ఇబ్బంది పడే విధంగా చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 6,400 రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లాలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు అన్యాయంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న ఇంజనీరింగ్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని, తక్షణమే విద్యార్థులందరికీ పరీక్ష ఫీజు కట్టుకోవడానికి వీలుగా ఆన్లైన్లో పోర్టల్ను ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏవైతే ఇంజనీరింగ్ కళాశాలలు పరీక్ష ఫీజు కట్టించుకోలేని విద్యా సంస్థలన్నింటినీ బంద్ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో SFI నాయకులు జయరాం, గమనివేలు, వాస్తవ్, విద్యార్థులు కరిష్మా, మానస, మాధురి, ఝాన్సీ, శశిప్రియ, శిరీష, ప్రసాద్, శశాంక్, సాకేత్, దుర్గా ప్రసాద్, వివేక్ తదితరులు పాల్గొన్నారు. అన్న మేము ఆదిత్య యూనివర్సిటీ నుంచి వచ్చాము. మా ఆదిత్య యూనివర్సిటీ ప్రగతి వాళ్ళకి కూడా సేమ్ సిచ్యువేషన్ ఇప్పట్లోనే సమస్యలు అయితే మాకేమంటే కనీసం అటానమస్ కాలేజ్ వాళ్ళకి 10,000 20,000 అన్న వేశారు. మాకు ఫస్ట్ ఇయర్ నుంచి చదువుతున్నాము. ఇప్పుడు నేను 2-1 కనీసం ఒక్క పైసా కూడా వేయలేదు. వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ సెమ్లో సెకండ్ సెమ్లో ఏమో కట్టించుకున్నాను 30,000 ఖచ్చితంగా కట్టాలి, లేదంటే వేయమని చెప్పేసి కట్టించుకున్నాము. సరే కదా ఫస్ట్ ఇయర్లో వేస్తారు అనుకుంటే అప్పుడు కూడా వేయలేదు. ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ జరుగుతుంది. 30,000 ఎంత కట్టాలన్నా ఇంట్లో సిచ్యువేషన్ కూడా లేవని చెప్పారు. అది కాకుండా ఇప్పుడు మళ్ళీ కోర్సెరా వేరే ఫీజు అని అవి కట్టించుకోమన్నారు. వాటికైతే కట్టాము, గవర్నమెంట్ సంబంధం లేదని. ఈ ఫీజు రింబర్స్మెంట్ అన్న గవర్నమెంటే కదన్నా. మేము అదే పనిగా ఎంసెట్ రాసి ర్యాంకు తెచ్చుకొని ఎక్కడెక్కడి నుంచో చాలా మంది కడప నుంచి, నెల్లూరు నుంచి, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ సిచ్యువేషన్ బాగాలేకుండా ర్యాంకులు తెచ్చుకొని మేము చేసుకున్నాము. కానీ ఇప్పుడు చూస్తేనేమో మీరు ఫీజులు కడితే తప్ప 30,000 మాకు గవర్నమెంట్తో మాకు సంబంధం లేదు, మీరు వేస్తేనే మీరు కడితేనే మీకు ఎగ్జామ్ ఫీజు రావడానికి ఉంటుంది, లేకుంటే రానివ్వరని అంటున్నారు. సో మీరే ఎలాగైనా కానీ న్యాయం చేయాలి, గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళి. 10,000 సెకండ్ ఇయర్లో 10,000 ఏదో ముష్టి చేసినట్టు వేస్తాడు. ఇప్పుడేమో మమ్మల్ని మిగిలినవన్నీ కట్టుకోండి, అప్పుడే మిమ్మల్ని ఎగ్జామ్ రాస్తాము, లేకపోతే మీకు ఎగ్జామ్ పోర్టలే ఓపెన్ చేయము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు మా కాలేజ్ వాళ్ళు. ఆ గవర్నమెంట్ ఏమో విడుదల చేస్తానన్న ఫీజులు ఏమో విడుదల చేయట్లేదు, కాలేజ్కి వేస్తానని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు. మళ్ళీ ఉన్న 30,000 ఇప్పటికిప్పుడు కట్టమంటే ఎవరైనా ఎలా కడతారు? ఎవరికైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి కదా. సో ప్రస్తుతానికి ఆ గవర్నమెంట్ ఎంత వేయాలో అంత కాలేజీలకు వేసి మాతో సంబంధం లేదు అని చెప్పినట్టు ఒక నోటీస్ పంపిస్తే మేము ప్రశాంతంగా మా ఎగ్జామ్స్ మేము రాసుకుంటాం. మరి ముఖ్యంగా ఎక్కువ మంది చదువుకునేటువంటి ఆదిత్య విద్యా సంస్థల్లో ఆదిత్య యూనివర్సిటీలు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. ఏదైతే ఇప్పటికే 2 సార్లు ఫస్ట్ సెమ్, అదేవిధంగా సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్, థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్ వీళ్ళందరికీ పరీక్ష ఫీజులు కట్టించుకునే సమయం వచ్చింది. ఆ సమయంలో కూడా గతంలో 2 సార్లు
ఇదే సమస్య వచ్చింది. అప్పుడు కూడా జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి జేఎన్టీయూ వీసీ గారికి వినతి పత్రాలు ఎస్ఎఫ్ఐగా ఇచ్చాము, కానీ పట్టించుకోలేదు. ఈరోజు అధికారులు పట్టించుకోకపోవడం వల్ల మాత్రమే ఈరోజు తుఫాను సైతం వాళ్ళ ప్రాణాలు సైతం ఈరోజు అరిచేతులు పెట్టుకుని ఈరోజు కలెక్టరేట్ దగ్గర ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పోరాటానికి వచ్చారు. కానీ ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం అప్రమత్తం అవ్వాలి. జిల్లా కలెక్టర్ గారు బాధ్యత వహించి విద్యార్థులందరూ పరీక్ష ఫీజు కట్టించుకోవాలి. మరో 2 రోజుల్లో వీళ్ళందరూ పరీక్ష ఫీజు కట్టకపోతే సెమిస్టర్ మొత్తం ఆగిపోయే పరిస్థితి ఉంది. మరొక సంవత్సరం పాటు వీళ్ళందరూ ఇంటికాడ కూర్చుండే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్న బకాయిలు విడుదల చేయాలి. అప్పటి వరకు ఏదైతే ఫీజులు బకాయిలు ఉన్నాయో ఆ ఫీజులు బకాయిలు విడుదల అయ్యే వరకు ఏదైతే కాలేజీలు పరీక్ష ఫీజులు విద్యార్థులందరికీ కట్టించుకోవాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తాం. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచి వేలాదిగా భక్తులు పాదగయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న శివలింగాలకు ఉపవాస పూజలు జరిపి కార్తీక దీపాలు వెలిగించి పుష్కరిణిలో విడిచిపెట్టారు. శ్రీ కుక్కటేశ్వర స్వామివారికి ఆలయ అర్చకుల అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. అలాగే దత్తాత్రేయ స్వామివారికి కూడా అభిషేకాలు, రాజరాజేశ్వరి, పురోహితిక అమ్మవార్లకు అర్చనలు విశేషంగా జరిపారు. భక్తులు స్వామివార్లను, అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ తగిన ఏర్పాట్లు చేసి పర్యవేక్షించారు. తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఏ విధమైన నష్టం జరగకుండా ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారులను, ప్రజలను అప్రమత్తం చేయాలని, పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలను కల్పించి వారిని అక్కడకు తరలించాలని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ విజ్ఞప్తి చేశారు. కొత్తపల్లి మండలం ఉప్పాడ తీర ప్రాంతంలో పార్టీ నాయకులతో కలిసి వంగ గీత విశ్వనాథ్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఉన్న అధికారులతో, స్థానిక ప్రజలతో వంగ గీత విశ్వనాథ్ మాట్లాడి ధైర్యం చెప్పారు. అధికారులకు సహకరించమని కోరారు. ఈ సందర్భంగా వంగ గీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆనాల సుదర్శన్, రావుల మాధవరావు, కొత్తెందత్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎఫెక్టెడ్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూకి కావలసిన సౌకర్యాలు, ఎందుకంటే చంటిబిడ్డ తల్లులు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, వృద్ధాప్యంతో ఉన్నవాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, చాలా రకరకాల కారణాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా, కొంతమంది అయితే ఇల్లు ఖాళీ చేసి, ఎందుకంటే సముద్రంలో ఇప్పుడు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది కాబట్టి కొంతమంది సామాను మొత్తం ఉన్న మంచము సామాన్లు అన్ని ఆటోల్లో వేసుకుని క్యాంపుకు తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి క్యాంపులో సౌకర్యాలు చూస్తూ రేపొద్దున వాళ్ళ సామాన్లు తరలించడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు, ఆర్థికంగా కూడా అన్ని రకాలుగా ఈ కూటమి ప్రభుత్వం సహకారాన్ని అందించాలి. అక్కడ క్యాంపులో వాళ్ళకి ఆహార సౌకర్యాలు గాని, మందులు గాని, క్యాంపు గాని, వీళ్ళందరినీ కూడా అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన వారిని కూడా అక్కడ పెట్టినట్లయితే లాక్టేటింగ్ మదర్స్ కి, గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి కూడా సౌకర్యంగా ఉండడానికి ఉంటుంది. అలాగే మెడికల్ క్యాంప్ కూడా తప్పనిసరిగా అక్కడ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మేము చూసాం కొంతమందికి జ్వరాలతో కూడా ఉన్నారు పెద్దవాళ్ళు, వాళ్ళు కూడా క్యాంపుకి వెళ్లే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి క్యాంపులో కూడా అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలి. రెండోది కలెక్టర్ గారిని కోరింది ఏంటంటే, ఒకటి మాందా తుఫాను వల్ల సముద్ర తీర ప్రాంతం అంతా కూడా విపరీతమైన గాలులు, విపరీతమైన వర్షము, అదే విధంగా సముద్ర పోటు వల్ల ఇబ్బంది అయితే, రెండో ఇబ్బంది పిఠాపురం నియోజకవర్గానికి ప్రమాదకరమైన ఇబ్బంది ఏంటంటే రైతాంగం, అదే విధంగా పిఠాపురంలో ఉన్న 3 మండలాలు, 2 టౌన్లకి, 2 పట్టణాలకి ఇబ్బంది కలిగాయి. పిఠాపురము, గొల్లపూలు, యూకొత్తపల్లి, పిఠాపురం టౌన్, గొల్లపూలు టౌన్, ఇవంతా కూడా ఏలేరు వదిలేయడం వల్ల, ఏలేరులో నీరు వదులుతున్నాము, ఫుల్గా ఉంది కాబట్టి నేను 3000 వదులుతున్నాం అని చెప్తున్నారు. కానీ రైతులందరూ చెప్పేది ఏంటంటే, అక్కడ ఉన్న వాళ్ళు చూసేది ఏంటంటే 8 నుంచి 10,000 క్యూసెక్ల నీరు వదిలేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇంత నీరు 2 రోజులు వదిలేస్తే, సముద్రం తన్ని పెడితే మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి ముంపుకి గురి అయిపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇరిగేషన్ శాఖ అధికారులతో కూడా కలెక్టర్ గారు ప్రత్యేకమైన చర్చలు జరిపి రైతులు కూడా నష్టపోకుండా ఉండే విధంగా, అంతేకాకుండా ఈ నీరు వదలటం వల్ల, సముద్రం తన్ని పెట్టడం వల్ల ఈ 3 మండలాలు, పట్టణాల్లో ఉండే కాలనీస్ లో కూడా ముంపుకు గురయ్యే ప్రాంత పరిస్థితులు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఉదాహరణకి గొల్లపురంలో సూరంపేట ఎప్పుడు ముగిలిపోయే పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ కూడా సూరంపేట ఇవన్నీ కూడా మునిగిపోయి ఉంటాయి ఉదాహరణకి. ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా అక్కడ కూడా ఈ సౌకర్యాలు ఏర్పాటు చేయటం, అవసరమైతే బోట్ సౌకర్యం కూడా ఉండేలాగా ఏర్పాటు చేయటం, ఇవన్నీ చేయాలని చెప్పడం జరుగుతుంది. మేము ప్రజలందరినీ కూడా ఈ గ్రామాలన్నీ సందర్శించి వారందరికీ చెప్పడం జరిగింది. ఈ విపత్కర పరిస్థితిలో ఎప్పుడైతే వాతావరణ శాఖ చెప్పే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి నుంచి కూడా అందరూ రక్షించబడాలంటే తప్పనిసరిగా క్యాంపుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ భగవంతుడి దయ వల్ల మరి ఎటువంటి ప్రమాదం లేకుండా మాందా తుఫాన్ డైల్యూట్ అవ్వాలని
ప్రజలకు ఏమి ఇబ్బంది లేకుండా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఏ నష్టం లేకుండా ఉండాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఇవన్నీ పర్యటిస్తూ మా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఎలక్ట్ చేశాం. అందరూ కూడా ఏ ఇబ్బంది ఉన్నా కూడా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. వాళ్ళకి కావలసిన విధంగా అధికారుల నుంచి సహకారం తీసుకుని తప్పనిసరిగా వారికి అండదండలుగా ఉండాలి. ఇటువంటి సమయాల్లో వారికి గ్రామస్తులందరికీ కూడా మనం అండదండలుగా ఉండాలని చెప్పడం జరిగింది. ఈ 2 రోజులు 3 రోజులు కూడా ఎప్పుడైతే వరకు ఈ పరిస్థితులు సర్దుమణిగే వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలతోనే ఉండడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మొందా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం చేశామని మంత్రి నారాయణ స్పష్టం. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు పర్యవేక్షించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా స్ట్రోక్స్ నివారించవచ్చు. వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి ప్రకటన. కార్తీక మాసం తొలి సోమవారం జిల్లాలోని అన్ని శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.